నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. బాధపడటానికి 100 కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి 1000 కారణాలు ఉన్నాయని నువ్వు చూపించు. నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, ఏప్రిల్ 6, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు, చంద్రోదయం తెల్లవారుజామున 4 గంటల 13 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 4 గంటల 11 నిమిషాలకు. తిథి ద్వాదశి ఉదయం 10 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు, తదుపరి పూర్వభాద్ర. కరణము తైతుల ఉదయం 10 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి గరిజ. రాత్రి 8 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి వనిజ. యోగము శుభము రాత్రి 2 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి శుక్రము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల 14 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 10 నిమిషాల నుండి 7 గంటల 42 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 48 నిమిషాల నుండి 8 గంటల 37 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 20 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాల నుండి 5 గంటల 22 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 38 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. ఏప్రిల్ 6 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 10 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. కానీ శనివారం త్రయోదశి తిథి కలయికతో శని త్రయోదశి ఏర్పడుతుంది. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఇంకా శని త్రయోదశి తిథి రోజున ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను ఉంటారు. ఈరోజు శని త్రయోదశి. శనివారం త్రయోదశి కలిసి వస్తే ఆ రోజును శని త్రయోదశిగా పరిగణిస్తారు. ఇవి రెండూ కలిసి రావడం చాలా విశిష్టమైనది. శని త్రయోదశి పరమేశ్వరుడికి మహాప్రీతికరమైన రోజు. శివారాధన చేస్తే శివానుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే శనివారం రోజు త్రయోదశి వస్తే శని అనుగ్రహం పొందగలుగుతారు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అంటారు. అందుకే ఆ రోజుకి అంతటి విశిష్టత ఉంటుంది. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఏలినాటి శని, అర్ధాష్టమ శని గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. శనిగ్రహాల బాధల నుంచి విముక్తి కలిగేందుకు ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల మంచి జరుగుతుంది. శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వస్థ వృక్షంపై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మంచిది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం.
రావణుడిని వధించుటకు రామునికి రథం పంపినది ఇంద్రుడు. ఈరోజు ప్రశ్న: రామరావణ యుద్ధంలో రామునికి రథసారథిగా ఎవరు? మాతలి, కృష్ణుడు, సూతుడు, సేన్యుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: నరాలు, చర్మ, ఇతర వేరే అనారోగ్య సమస్యలతో బాధపడతారు. వృషభ రాశి: ఇంటిలో శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. మిథున రాశి: భార్యాభర్తల మధ్య తండ్రి తరఫు వారితో వివాదాలు నెలకొంటాయి. కర్కాటక రాశి: జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. సింహరాశి: ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అడ్డంకులు నెలకొంటాయి. కన్య రాశి: తెలివితో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. తులారాశి: ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తొలగుతాయి. వృశ్చిక రాశి: స్థిరాస్తి వృద్ధి, కోర్టు వ్యవహారాలలో అనుకూలత. ధనుస్సు రాశి: ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి, రావలసింది కూడా ఆలస్యం అవుతుంది. మకర రాశి: వృత్తులు, వ్యాపారాలలో అనుకున్న విధంగా మార్పులు చేర్పులు ఉండవచ్చు. కుంభరాశి: వృత్తులు, వ్యాపారాలలో వ్యతిరేక ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మీనరాశి: వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.